సామెతలు 3:29 నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నజరేయుడైన యేసు నామములో నీకు శుభములు. చదివిన లేఖన భాగంలో పొరుగువాడు ఎవరంటే, బైబిల్లో ప్రభువు చెప్పిన ఉపమానాల్లో ఒక ఉపమానమైన మంచి సమరయుని ఉపమానం. ఆ ఉపమానంలో మంచి సమరయుడు దొంగల చేత కొట్టబడి దోచుకోబడి పడవేసిన ఒక వ్యక్తిని దగ్గరలో ఉన్న సత్రంలో చేర్చి అతని ఖర్చు నిమిత్తం ఒక దేనారం ఇచ్చి, ఇంకా ఏదైనా ఖర్చు అయితే నువ్వు ఖర్చు పెట్టు, నేను మళ్ళా వచ్చి నీకు ఇస్తానని చెప్పి వెళ్తాడు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్న మన పొరుగు వారికి మన అపకారం కల్పించకూడదు. అయితే మరి మనం చేసే అపకారం ఏంటంటే, మనల్ని ప్రేమించిన వారికి మన అపకారం చేయడం. రెండవది, మనల్ని నమ్మిన వారికి మన అపకారం చేయడం అనేది బహుఘోరమైన స్థితిలోకి మనం తీసుకెళ్తుంది. ఎందుకంటే మనం క్రైస్తవులుగా ప్రభువును ప్రేమించినట్లే మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఇదే విషయం మత్తయి సువార్త 22:37 రాయబడింది. అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు అట్టిదే. కాబట్టి మనం ఇలాంటి స్థితిలో ఉన్న పొరుగువాడిని ప్రేమిస్తే మన ప్రభు అయిన దేవుడిని మనం ప్రేమించినట్లే. ఆ రీతిగానే ఇటువంటి స్థితిలో ఉన్న మన పొరుగువారికి మనం అపకారం చేస్తే మరి మన దేవుడికి అపకారం చేసినట్టే. అది ఒక గొప్ప శాపంలోకి మనం తీసుకెళ్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం నిరంతరం అనుభవించాలంటే మనం తప్పక మన వలె మన పొరుగు వారిని ప్రేమించాలి. ప్రార్థన చేసుకుందాం. దానికి ముందు ఇంకోసారి వాక్యాన్ని చదువుదాం. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రియ యేసయ్య, నా పొరుగువానికి నేను అపకారం కల్పించే స్వభావం నాలోని తొలగించండి. నా యేసయ్య, నిన్ను వలె నా పొరుగువాన్ని ప్రేమించే మీ మంచి హృదయం నాకు దయచేయమని మీ పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడి సహవాసంతో మనం నడిపింపబడుతుంది గాక. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.